ఒక వేశ్య, పాపాలతో నిండిన జీవితం. కానీ ఒక దీపం వెలిగించడం వల్ల శివలోకం పొందింది. ఇదే కార్తీక మాసం మహిమ. దేవుళ్లకు ఎంతో ప్రియమైన పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో శివుడికి, విష్ణువుకి ఇద్దరికీ పూజలు చేస్తారు. దీపాలు వెలిగించడం, తులసి పూజ, శివాలయ దర్శనం ఇవన్నీ చాలా పుణ్యకరమైనవి. కథలోకి వెళ్ళే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. చాలా కాలం క్రితం ఒక వేశ్య ఉండేది. ఆమె పేరు చంద్రామతి. ఆమె జీవితమంతా పాపాలతో నిండిపోయింది. ఎన్నో అపవిత్రమైన పనులు చేసింది. ఆమె నిత్యధర్మాలు పాటించలేదు. భక్తి లేకుండా జీవించింది. పాపకార్యాలలో జీవనం సాగించింది. మోసం, దుర్మార్గం, స్వార్థం ఇలా మొదలైనటువంటి పనులు చేసేది. దేవుడి పేరును ఎప్పుడూ పలకలేదు. ఇలా తన యొక్క జీవితాన్ని దరిద్రంగా మార్చుకుంది. ఒకరోజు చాలా ఆకలిగా వేసింది. ఆమెకు తినడానికి ఏమీ దొరకలేదు. కానీ ఆ రోజు కార్తీక మాసం శివరాత్రి కావడంతో ఎక్కడా మాంసాహారం దొరకలేదు. తిండి కోసం తిరుగుతూ ఒక శివాలయం దగ్గరికి వచ్చింది. ఆ రాత్రి చాలా చలిగా ఉంది. అంతేకాకుండా ఆలయంలో చీకటిగా ఉంది. చీకటిని తట్టుకోలేక ఆ వేశ్య ఆమె చేతిలో ఉన్న దీపాన్ని శివలింగం దగ్గర పెట్టింది. అంతే, అనుకోకుండానే శివదీపం వెలిగించింది. దీపం వెలిగించడం శివుడికి చాలా ప్రియమైన పని. అంతేకాకుండా శివాలయంలో దొరికిన ప్రసాదాన్ని తిన్నాక భగవంతుడి ఆలయాన్ని శుభ్రం చేసింది. అది పుణ్యకార్యంగా పరిగణించబడింది. తర్వాత ఆమె అలసిపోయి అక్కడే కూర్చుని నిద్రపోయింది. నిద్రలో ఆమె నోటి నుండి ఓం నమః శివాయ అనే మాట అనుకోకుండా వచ్చింది. ఆ ఒక్క మాటను శివుడు ఎంతో ఆనందంగా స్వీకరించాడు. మరుసటి రోజు ఆమె చనిపోయింది. ఆమె పాపాల వల్ల యమదూతలు వచ్చి నరకానికి తీసుకెళ్లాలని చూశారు. కానీ అప్పుడు శివుడి సేవకులు వచ్చి అన్నారు, ఈమె కార్తీక మాసంలో శివదీపం వెలిగించింది, శివనామం పలికింది. ఈమెకు నరకం కాదు, శివలోకం దక్కుతుంది. అలా ఆమెకు పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఆమె శివలోకానికి చేరుకుంది. అప్పుడు శివుడు అన్నాడు, ఎవరైనా కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే, నా పేరు జపిస్తే, నా ఆలయంలో పూజ చేస్తే వారు పాపాల నుండి విముక్తి పొంది నా లోకానికి వస్తారు. కార్తీక మాసంలో చిన్న పని చేసినా, అంటే దీపం వెలిగించిన, పూజ చేయడం, భక్తితో శివుణ్ణి స్మరించడం వలన అవి ఎంతో పెద్ద పుణ్యాన్ని ఇస్తాయి. శివుడు ఎవరిని ద్వేషించడు. భక్తితో ఒక్కసారి పిలిచినా క్షమిస్తాడు, కరుణిస్తాడు. ఈ కార్తీక మాసం కథ నచ్చితే ఒక దీపం వెలిగించి ఈ వీడియోను షేర్ చేయండి. శివుడు మీకు శాంతి మరియు జ్ఞానం ఇవ్వాలి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.